ప్రధాని మోదీ నివాసంలో ఆయన అధ్యక్షతన హైలెవెల్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, సిడిఎస్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు. సరిహద్దుల్లో తాజా పరిస్థితులపై ఈ భేటీలో చర్చించినట్టు తెలుస్తోంది. భారత్ పాక్ డీజీఎంఓల చర్చల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఈ మీటింగ్ కి సంబంధించి మరిన్ని వివరాలు తెలపడానికి ఫోన్ ఇన్ ద్వారా మన ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. డీజీఎంల చర్చలకు ముందుగానే మా ప్రధాని మోడీ సిడిఎస్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో డీజీఎం ఏం మాట్లాడాలి, భారత డీజీఎం అనేది కూడా ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇక అంతేకాదు, ఏదైతే సీజ్ ఫైర్ తర్వాత ఇప్పుడు భారతదేశంలో ఏం జరుగుతుంది, పాకిస్తాన్ ఏ విధంగా వ్యవహరిస్తుంది అన్న అంశాల మీద కూడా పూర్తి స్థాయిలో చర్చ జరిగింది. అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ సంబంధించి కూడా ఏ విధంగా వ్యవహరించాలి అనే విషయాలన్నీ కూడా చర్చకు రావడం జరిగింది. ఏదైతే ఈ వారం రోజుల పాక్ భారత్ల మధ్య జరిగిన ఏదైతే యుద్ధ వాతావరణం నెలకొంది, ఈ యుద్ధ వాతావరణంలో జరిగిన నష్టాన్ని, అటు పాక్ జరిగిన నష్టంతో పాటుగా భారతదేశానికి జరిగిన నష్టాన్ని కూడా ఇక్కడ చర్చించారు. అయితే భవిష్యత్తులో పాక్ ఏ విధమైన చర్యలు చేపట్టినా, లేకుంటే భారతదేశానికి సంబంధించి ఉగ్రవాదం సంబంధించి ఏం చేసినా సరే ఉపేక్షించేది లేదు అనేది కూడా ఒక స్పష్టమైన డైరెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ సమావేశంలో రక్షణ శాఖ మంత్రితో పాటుగా త్రివిధ దళాధిపతులు కూడా భేటీ అవ్వడం జరిగింది. త్రివిధ దళాధిపతుల భేటీలో మొత్తం క్లారిటీగా చెప్పడం జరిగింది. ఇప్పటికీ కూడా సైన్యానికి అదే విధంగా స్వతంత్రం ఇస్తున్నాము. ఏదైతే భారత్ కు సంబంధించి, భారత్ మీద దాడులకు సంబంధించి ఏ విధమైన చర్యలు జరిగినప్పుడు కూడా దాన్ని వెంటనే స్పందించే అధికారం కూడా సైనికులకి త్రివిధ దళాధిపతులకు ఇస్తున్నట్లు కూడా ప్రధాని చెప్పడం జరిగింది. మొత్తానికైతే ఈ వారం రోజుల ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ఏమేమి జరిగాయి, పాక్ లో ఏం జరిగింది, భారతదేశంలో ఏం జరిగింది అన్న అంశాలన్నింటినీ కూడా చర్చించారు.